న్యూస్ కి స్వాగతం. నేను పావని. గుజరాత్ కు చెందిన మెకానికల్ విద్యార్థులు శివం మౌర్య, గురుప్రీత్ అరోరా, గణేష్ పాటేల్ అద్భుతాన్ని సృష్టించారు. గరుడ అనే ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ బైక్ ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం 50% స్క్రాప్ మెటీరియల్స్ ను ఉపయోగించడం గమనార్హం. ఈ బైక్ కోసం ఏడాది పాటు శ్రమించి 1.8 లక్షల రూపాయల ఖర్చు చేశారు. హై రేంజ్ సెన్సార్లను ఇందులో ఏర్పాటు చేశారు. రైడర్ లేకపోయినా ఈ బైక్ దూసుకెళ్తుంది. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడని మండిపడ్డారు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నారు. వాళ్ళేమో పెళ్లికి బీహార్ లో రాజకీయాలకు వాడతారని దుయ్యబట్టారు. భారీ వరదను తట్టుకొని మేడిగడ్డ నిలబడిందని, అయినా కాంగ్రెస్, బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేవలం 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కుంగిపోయిందని అంటున్నారని, కావాలంటే అక్కడికి వెళ్లి చూద్దామని సవాల్ విసిరారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం 84 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలోకి పోయే జలాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి వచ్చే జలాలను సోమశిల, కండలేరులో 150 టీఎంసీల చొప్పున నిల్వ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్పోన్ చేయక తప్పడం లేదని తెలిపింది. అందుకే గతంలో ప్రకటించిన సెప్టెంబర్ 25వ తేదీని వదిలేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఇండియాపై యుఎస్ టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ఈ దశాబ్దం చివరికి ఐఎన్డి జీడిపి 6% పైనే ఉంటుంది. 2010-2019 యావరేజ్ తో పోలిస్తే కొంత తక్కువ అయినా ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎకనామీస్ లో ఐఎన్డినే టాప్. జిఎస్టీ 2 స్లాబ్ల విధానం, ఆదాయ పన్ను కోతలతో కొనుగోళ్లు 5.31 లక్షల కోట్ల రూపాయలకు చేరుతాయని ఎస్బీఐ అంచనా. ఇవన్నీ కార్పొరేట్ టారిఫ్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి అని తెలిపింది. అమెరికా టారిఫ్స్ అమల్లోకి రావడంతో వరుసగా రెండో రోజు కూడా భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ సెన్సెక్స్ 705, 8080, నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 24,500 వద్ద స్థిరపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్, ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. టైటాన్, లార్సన్, హీరో మోటోకార్పన్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి షేర్లు లాభపడ్డాయి. ఇథనాల్ పెట్రోల్ తో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ కంపెనీ భారీగా లబ్ధి పొందుతోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. 2024 జూన్ త్రైమాసికానికి ఆయనకు చెందిన సిఐఏఎన్ అగ్రో ఆదాయం కేవలం 17 కోట్ల రూపాయలు ఉంటే ఏడాది కాలంలోనే 511 కోట్ల రూపాయలకు చేరిందని తెలిపింది. షేర్ విలువ 43 రూపాయల నుంచి 668 రూపాయలకి ఎగబాకిందని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు నాశనం అవుతుంటే నిఖిల్ వ్యాపారం విస్తరిస్తోందని తెలిపింది. హైదరాబాద్ లో త్వరలోనే బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివార్లోని కొత్వాలూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో 225 కోట్ల రూపాయల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలు కానుంది. బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలతో సహా అన్ని వివరాలు పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని
సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా స్కీమ్లు రీడిజైన్ చేసేలా చూడాలని చెప్పారు. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.